చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 22వ తారీఖు అక్టోబర్ నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు. రేపు కార్తీక మాస శుక్లపక్ష పాఠ్యమి తిథి రాత్రి 8:16 వరకు, తదుపరి విదియ తిథి. స్వాతి నక్షత్రం రాత్రి 1:52 వరకు, తదుపరి విశాఖ నక్షత్రం. ప్రీతి యోగం రాత్రి 4:06 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. కింస్థుగ్న కరణం ఉదయం 7:04 వరకు, భవకరణం రాత్రి 8:16 వరకు, తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు తులారాశి చిత్తా నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు తులారాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 5:15 నుండి 7:02 వరకు, అమృతకాలం సాయంత్రం 4 గంటల నుండి 5:48 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:11 సూర్యాస్తమయం సాయంత్రం 5:50 చంద్రోదయం ఉదయం 6:39 చంద్రాస్తమయం సాయంత్రం 6:14 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:37 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:28 వరకు. గుళిక కాలం ఉదయం 10:33 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. యమగండం ఉదయం 7:38 నుండి 9:06 వరకు. రేపటి నుండి దక్షిణ భారతదేశంలో కార్తీక మాసం ప్రారంభమవుతుంది. రేపు గుజరాతీ ఉగాది. రేపు గోవర్ధన పూజ. రేపు శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని గొడుగులా పైకి లేపి చిటికెన వేలుతో నిలిపిన రోజు అని, ఇంద్రుడిపై విజయం సాధించిన రోజు అని భక్తుల విశ్వాసం. తమ ఈతి బాధల నుండి శ్రీకృష్ణుడు పరిపూర్ణ రక్షణ కల్పిస్తాడనే నమ్మకంతో భక్తులు రేపు శ్రీకృష్ణుడికి పూజలు చేస్తారు. గోవర్ధన పూజ చేయడానికి అనుకూలమైన సమయం ఉదయం 6:11 నుండి 8:31 వరకు ఉంటుంది. ఈ పూజను అన్నాకూట్ పూజగా కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. భక్తులు శ్రీకృష్ణ పూజ చేసి గోధుమలతో, అన్నంతో చేసిన వంటకాలను, శనగపిండి మరియు ఆకుకూరలతో చేసిన వంటకాలను నివేదిస్తారు. రేపు ద్యూత క్రీడ. కాలక్షేపం కోసం పావులతో, పాచికలతో దంపతులు ఆడే ఆట. ఈ ద్యూత క్రీడను శివుడు కనిపెట్టాడు అని, మొదటిసారిగా కార్తీక పాఠ్యమి రోజు పార్వతీ పరమేశ్వరులు ఈ ఆట ఆడారు అని భక్తుల నమ్మకం. ద్యూత క్రీడ ఆడటానికి అనుకూలమైన ముహూర్తం ఉదయం 6:11 నుండి 8:31 వరకు ఉంటుంది. రేపు బలిపాఠ్యమి. కేరళలో తప్ప దేశంలో అన్ని ప్రాంతాలలో ఈ పూజను ఆచరిస్తారు. మలయాళీలు ఈ పండుగను ఓణం పేరుతో సింహమాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజున ఆచరిస్తారు. వామన అవతారంలో విష్ణుమూర్తి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి అణిచివేశాడు అని, బలిచక్రవర్తి కోరిక మేరకు సంవత్సరంలో 3 రోజులు తన భక్తులను కలుసుకోవటానికి భూలోక సంచారం చేసే వరం బలికి ప్రసాదించాడు అని, కార్తీక పాఠ్యమి నుండి 3 రోజుల పాటు తన భక్తులను ఆశీర్వదించడానికి బలిచక్రవర్తి భూమి మీద ఉంటాడు అని భక్తుల నమ్మకం. రేపు భక్తులు తమ నట్టింట్లో 5 రంగులతో బలిచక్రవర్తి అయిన భార్య వింధ్యావళి చిత్రపటాన్ని గీసి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. బలిచక్రవర్తి పూజ చేయటానికి అనుకూలమైన సమయం ఉదయం 6:11 నుండి 8:31 వరకు ఉంటుంది. రేపు ఇష్టి. వైష్ణవులు అనువాధానం రోజంతా ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు. రేపు సాయంత్రం నుండి కార్తీక ఆకాశ దీపం వెలిగించడం ప్రారంభిస్తారు. కార్తీక పుణ్య స్నానాలు చేయటం రేపటి నుండి ప్రారంభమవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీకృష్ణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.